భయ్యా యాప్స్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. యాప్స్ అంటే కోర్ అనుకోవచ్చు. అంటే ఒక పార్ట్ ఆఫ్ కోర్, రైట్? సో మీ లెగ్స్, హ్యాండ్స్ కాకుండా మిగిలిన పార్ట్స్, రైట్? 2 లెగ్స్, 2 హ్యాండ్స్ కాకుండా ఆ మిడిల్ పోర్షన్ ఉన్న పార్ట్ అంతా కూడా మీ కోర్ అనే చెప్పొచ్చు. సో మీ కోర్ స్ట్రెంగ్తన్ చేయడం చాలా 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 అవసరం. ఎందుకో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా చాలాసార్లు ముందైతే చెప్పాను. బట్ మేబీ కొత్త వ్యూవర్స్ ఉండొచ్చు కాబట్టి వీడియో చూస్తే కనుక మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. సీ, మీ బ్యాక్ దగ్గర స్పైన్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ ది ప్రెషర్ వైల్ యు ఆర్ రన్నింగ్, వాకింగ్, జంపింగ్, వాట్ ఎవర్. మీ బ్యాక్ మీద కంటిన్యూస్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ మీ బాడీలో బ్యాక్ అయితే స్పైన్ ఉంటుంది, మరి ఫ్రంట్ ఏముంటుంది? జస్ట్ బిలో యువర్ రిబ్ కేజ్ ఏం ఉండదు. సో ఆ పార్ట్‌లో మీ కోరే, ఐ మీన్ మీ యాబ్స్ ఏరియా. సో అదే మీకొక బోన్ లాగా వర్క్ చేయాలి. అప్పుడే మీరైతే ఖచ్చితంగా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. అండ్ యువర్ కోర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ బాడీ. మీకు తెలియకపోవచ్చు. వెన్ యూఆర్ బెండింగ్ ఆర్ లిఫ్టింగ్, వాట్ ఎవర్, మీ స్పైన్ మీదే కాదు, మీ కోర్ మీద కూడా ప్రెషర్ పడుద్ది. బట్ ఎప్పుడైతే మీ కోర్ వీక్గా ఉంటుందో స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది. సో ఎనీ డ్యామేజ్ ఆర్ ఇంజురీ అయినప్పుడు మీ స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ కోర్ని అయితే మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో యాప్స్కి సంబంధించి కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను నేను ఇప్పుడు. అంటే నేను మాట్లాడుతుండగానే ఆల్మోస్ట్ కొన్ని ఎక్సర్సైజ్ మూవ్ అయినాయి అనుకుంటున్నారు. బట్ నో, డోంట్ వరీ. ఎందుకంటే ఇక్కడ మేము చేస్తున్న వేరియేషన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి మీకు సెకండ్ సెట్లో నేను చెప్తాను. ఎందుకు ఇప్పుడు నుంచే చెప్దాం. సో బేసిక్గా ఇక్కడ నేను నా లెగ్ నీ దగ్గర బెండ్ చేస్తున్నాను కదా వెనక్కి, అది చేయకూడదు అనమాట. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చి లవ్ యాంగిల్స్కి సంబంధించి. లవ్ యాంగిల్స్ అంటే మీ అందరికీ తెలుసు. లవ్ యాంగిల్స్ అది కాదమ్మా, అంటే సైడ్ ఫ్యాట్ అంటాం కదా, అదనమాట. సో బెల్లీ ఫ్యాట్ అంటే ఫ్రంట్కి కనబడేది అనుకోండి. బట్ సైడ్కి లవ్ యాంగిల్స్ అంటే మీరు టక్ చేసినప్పుడు మీ వేస్ట్కి పక్కకి ఇంకా ఏలాడబడుతుంది అనుకోండి, పొట్టో గెట్టో ఫ్యాటో మీరు ఏదేంటి అది. సో అది ఆ ఏరియా లవ్ యాంగిల్స్ అంటాం. సో అది తగ్గడానికి ఇదనమాట. బట్ యాక్చువల్లీ నీ బెండ్ చేసి ముందుకు చేస్తున్నాను, ఇలా చేయకూడదు. నీ బెండ్ చేయకుండా లెగ్ లిఫ్ట్ చేసి సైడ్కి బెండ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు నేను చూస్తే వాచ్ పెట్టుకున్న హ్యాండ్ ఇంకా వెనక్కి వెళ్ళాలి, రైట్? ఇంకా వెనక్కి వెళ్ళి పర్టికులర్ సైడ్ వేస్ట్ని పట్టుకోవాలి. అండ్ రైట్ హ్యాండ్తో ట్యాప్ చేయాలి నేను. బట్ ఇక్కడ నేను పైకి లేపుతున్న లెగ్ బెండ్ చేస్తున్నాను కదా, అదైతే చేయకూడదు. దట్స్ ఎ మిస్టేక్. సో మన సెకండ్ సెట్లో కరెక్ట్ చేద్దాం, రైట్? సో ప్రతిదానికి ఒక ఫామ్ ఉంటుంది ఎక్సర్సైజ్కి. అండ్ ఇది చెప్తున్నప్పుడే మీకు చెప్పాలనుకుంటున్నాను, వార్మప్ అండ్ కూల్ డౌన్. ఈ ఎక్సర్సైజ్ చాలా 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 ఇంపార్టెంట్ ఏ వేరియేషన్ చేసినా. బట్ మనం జనరల్గా అంత చేసి వెళ్ళిపోతాం, కానీ దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ సపోజ్ నేను హ్యామ్స్ట్రింగ్స్, ఓకే, ఎనీవే ఇది ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాదు, నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే మనం యాబ్స్ ఎక్సర్సైజ్ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ లెగ్ లిఫ్ట్స్ అనమాట. సో లెగ్ లిఫ్ట్స్కి వచ్చేటప్పటికి మీ హెడ్, అప్పర్ చెస్ట్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి దెన్ లిఫ్ట్ చేస్తారు లెగ్స్, రైట్? బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఫామ్ తప్పు చేస్తే అప్పుడు వస్తుంది, డోంట్ వరీ. అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే కనుక వెంటనే ఆపేసేయండి, రైట్? ఎక్సర్సైజ్ చేయడం ఆపేసేయండి. సో కోచ్ కదా చెప్తున్నాను, బ్యాక్ పెయిన్ వస్తున్నాను. సో ఎప్పుడైనా హ్యాండ్స్ పెట్టమంటున్నాడు, అక్కడ హిప్ దగ్గర హ్యాండ్స్ పెట్టమంటున్నాడు. యాక్చువల్లీ ఇది మనకు కూడా తెలిసి ఈ టెక్నిక్, ఎందుకంటే ఇంతకుముందు మన బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లో చాలా చోట్ల చెప్పాం ఇది. సో హ్యాండ్ హిప్ దగ్గర పెట్టి అక్కడ బేస్ అయ్యి లిఫ్ట్ చేస్తుంటే బ్యాక్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది, రైట్? జనరల్గా బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వెరీ కామన్, డోంట్ వరీ. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ కిందన చెస్ట్ కింద భాగంలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుద్ది, వాక్యూమ్. సో చిన్న గ్యాప్ అనేది వచ్చి బెండ్ అయ్యి అక్కడ మీ స్పైన్ మీద ప్రెజర్ అనేది క్రియేట్ అవుద్ది. అలా అవ్వకూడదంటే ఇలా హ్యాండ్ పెట్టి చేయండి బిగినర్స్. అండ్ స్లోగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, మీ యాబ్స్ మీద షిఫ్ట్ అవుతుంది, బ్యాక్ మీద తగ్గుతుంది. నేను చెప్పాను కదా కోర్ స్ట్రెంథనింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అని, రైట్? సో సెకండ్ ఎల్బో టు నీ టచెస్ అనమాట.
ఇక్కడ కూడా ఇది చేస్తుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఫార్మ్ తప్పు చేసినప్పుడు రావడం కామన్ అది. అండ్ దట్టు చెస్ట్ అప్పర్ బాడీ పార్ట్ స్ట్రెంగ్తెన్ అయ్యుండి, కోర్ స్ట్రెంగ్తెన్ అయ్యి లేనప్పుడు ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి. అండ్ లోవర్ బ్యాక్ దగ్గర ఎప్పుడైతే సర్ఫేస్‌కి, మీ లోవర్ బ్యాక్‌కి గ్యాప్ ఫార్మ్ అవుతుందో, ఆ గ్యాప్‌లో పెయిన్ అనేది కామన్. సో, డోంట్ వరీ, మెల్లిమెల్లిగా తగ్గుతది. సో, పెయిన్ వచ్చింది కూడా ఆపేద్దాం. దెన్ ఇది మాత్రం ఇప్పుడు మనం యాజ్ యూజువల్‌గా తప్పు చేసేస్తున్నాం. ఇప్పుడు కోచ్ చూసాడనమాట. భయ్యా ఇంతే కదా భయ్యా అని అడిగితే, బ్రో దిస్ ఈజ్ నాట్ ది వే. ఇక్కడ నీ బెండే రాకూడదు. అలా లెగాలి అని చెప్తున్నాడనమాట. దట్ ఈస్ ద వే టు లిఫ్ట్. రైట్, రైట్, రైట్. అండ్ హ్యాండ్ అక్కడ పెట్టుకోవాలి. సైడ్ వేస్ట్. యెస్. సో, లవ్ హ్యాండిల్స్ కోసం అత్యద్భుతమైన ఎక్సర్సైజ్ నాకైతే బాగా అనిపించింది. అంటే నేను బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చాలా చేశాను కానీ, బట్ ఈ ఎక్సర్సైజ్ అయితే నేను చేయలేదు ఇంతకు ముందు ఎప్పుడు. సో, ఐ ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్. రైట్. సో, మీరు కూడా చక్కగా బేస్ అయ్యి ఇంకా హ్యాండ్‌కి వెనక్కి పెట్టలేదు. సో, డెఫినెట్‌గా ఫ్యూచర్ వీడియోస్‌లో పక్కాగా కరెక్ట్‌గా చేద్దాం. సో, శ్యామ్ చేస్తున్నాడు చూడండి. రైట్. సో, లెగ్ బెండ్ అవ్వకుండా లిఫ్ట్ చేయాలి. అంటే వెరీ స్లైట్ ఈజ్ ఓకే. బట్ నీ బెండ్ చేసేసి చేయకూడదు. రైట్, రైట్. సో, వి డూయింగ్ ఇట్ గ్రేట్. సో, ఇటు సైడ్ తిరిగాను. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా కనబడుద్ది హౌ ఐ యామ్ డూయింగ్ దిస్. హ్యాండ్ అనేది వేస్ట్ దగ్గర పెట్టుకొని అండ్ దెన్ లిఫ్ట్. యెస్, లిఫ్ట్. యెస్, లిఫ్ట్. యెస్. You will feel the stretch or stress in the love angles area. Side waist అనొచ్చు. రైట్. ఎస్. సో, లెగ్ ఏమాత్రం బెండ్ చేయట్లేదు ఇప్పుడైతే. దట్స్ హౌ కోచ్ ఇంటెండెడ్ మీ టు డూ ది ఎక్సర్సైజ్. రైట్. ఎస్. బాగుంది భయ్య. ఇప్పుడు కరెక్ట్గా పడింది. ఓ సారీ, కరెక్ట్గా అన్నా, కరెక్ట్గా పడింది. రైట్, రైట్, రైట్. సో, నెక్స్ట్ వేరియేషన్. మళ్ళీ ఫస్ట్కి వచ్చామా. సో, హ్యాండ్స్ హిప్ దగ్గర పెట్టండి. సో, జూనియర్స్, బిగినర్స్, నొవీస్, ఇంకేమంటారు, పర్యాపదాలు చాలానే ఉన్నాయి. సో, మొదలు పెడుతున్న వాళ్ళు ఎక్సర్సైజెస్ జిమ్ కానీ, సో వేస్ట్కి యాబ్స్కి సంబంధించి లెగ్ లిఫ్ట్స్ అనేది వెరీ బేసిక్ ఎక్సర్సైజ్. సో, ఇది చేస్తున్నప్పుడు మీ బ్యాక్లో సర్ఫేస్కి టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు వస్తుంది పెయిన్. అప్పుడు హిప్ కింద పెట్టాలి మీరు చేతులు. అండ్ యాజ్ యూజువల్గా లెగ్స్ లిఫ్ట్ చేయండి. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్. సో, మన తెలుగుల కోసం ఈ ఎక్సర్సైజ్ చెప్పడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ నేను ఫిట్గా అవుతూ మిమ్మల్ని ఫిట్గా చేయడానికి 24x7 ఫిట్ ఛానల్ ఎప్పుడు రెడీ. సో, ఇది చేస్తున్నప్పుడే మనం ఎల్బో టు నీ టచ్ చేస్తున్నప్పుడు మనకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. సో, ప్రజెంట్ అయితే ఇది ఆపేసాం వేరియేషన్. ఎందుకంటే మీకు పెయిన్ ఎక్కువైనా పెరిగినప్పుడు ఎక్సర్సైజ్ ఆపేయడమే బెటర్. అండ్ దట్ టు స్ట్రెచెస్ కానీ మళ్ళీ పెయిన్ తగ్గడానికి రెమెడీస్ కానీ చూసుకుని ఆగిపోవడం చాలా బెటర్. కమాన్. ఎస్. ఇప్పుడు కరెక్ట్గా పడుతుంది. లెగ్ బెండ్ చేయకుండా లిఫ్ట్ చేసి హ్యాండ్ పెట్టి పెడుతుంటే భలే పడుతుంది భయ్య. అండ్ యూ విల్ టు లవ్ దిస్. డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయండి. యూ విల్ ఫీల్ గ్రేట్. లవ్ యాంగిల్స్ దగ్గర భలే పడుతుంది సీరియస్లీ. ఎస్. టచ్, 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 టచ్. మీరు కూడా చేయగలరప్ప ఇవన్నీ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. అంటే చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు మీకన్నా బాగా మేమే చేస్తాం బై అనుకుంటున్నారు. అఫ్ కోర్స్. ఓకే బై, ఎనీహౌ టేక్ కేర్, బాయ్.